శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి 6వ రోజు అవతారం మహాలక్ష్మి. ఈరోజు లక్ష్మీ కళ్యాణం చదివితే కొన్ని కోట్ల జన్మల వల్ల వచ్చిన పాపం నశించబడుతుంది. ఆడవారు కానీ మగవారు కానీ లక్ష్మీ ఆవిర్భావం, లక్ష్మీ కళ్యాణం చదువుకుంటే చాలా మంచిది. శ్రీ ముదివర్తి కొండమాచార్యుల వారు రచించిన ఈ శ్రీలక్ష్మీ కళ్యాణం ద్విపద. శ్రీ లక్ష్మీదేవి ఆవిర్భావం, శ్రీలక్ష్మీ కళ్యాణం. పాలములన్నిటిలో పడవంపూతలగా పడవంపూలతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది. కలుములు వెదజల్లి కలికి చూపులకు మరులొంది మధువుకై మచ్చికలట్లు ముక్కోటి వేల్పులు ముసురుకొనంగా తలుపులో చర్చించి తగనిరసించి అఖిలలోకాధారు నిగమ సంచారు నతజనమందారు నందకుమారు వలచి వరించిన వరలక్ష్మి గాథ సకల పాపహరంబు సంపత్కరంబు ఘనమందరాద్రిని కవ్వంబుగాను వాసుకి త్రాడుగా వరలంగా చేసి అమృతంబు కాంక్షించి అసురులు సురలు చిలుకంగ క్షీరసాగరము పరమ పావనమైన బారసినాడు మెరుగారు తొలకరి మెరుగుల తిప్ప వయ్యరముల లప్ప ఒప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అష్టదళాబ్జమందావిర్భవించే నింగిని తాకెడు నిద్దంబుటలలు తుగుటుయాలలై తుంపెసలారా బాలతానటుతూగా పద్మమ్ము ఛాయ కన్యతానిటుతూగా కలువపూ ఛాయ అటుతూగి ఇటుతూగి అపరంజి ముద్ద వీక్షించుచుండగా వెదురు మూసట్లు కల్పధ్రువంబున కలికలంబోలి పెరిగి పెండిలి ఈడు పిల్లయ్యనంత తనుగున పులకలు దట్టమైనిగుడ బారసాచి ప్రమోద బాష్పముల్ చాలా బాష్పముల్ రాల రావమ్మ భాగ్యాల రాసి రావమ్మ రావమ్మ ఇందిరా రమణి రావమ్మ లోక శోకము బాపు లోలాక్షి నీవు నా కూతురవవుట నా పుణ్యమమ్మ అంచు మురిసిపోయి అంబుది స్వామి ఉప్పొంగి ఉప్పొంగి ఉప్పరంబంటే సఖియను మంగళ స్నానమాడింప వాసవుండర్పించే వజ్రపీఠమ్ము పూత నదీ జల పూర్ణ పుణ్యాహ కలసాల తోడ దిగ్గజముల వేళ జలజాత గంధికి జలకమ్ములార్చే బంగారు సరిగంచు పట్టు పుట్టమ్ము కట్టంగా సుతకిచ్చే కలస వారాసి వెలలేని నగలిచ్చే విశ్వకర్ముండు రాజీవముకులైన రంభదులంతా కురులు నున్నగదువ్వి కుప్పెలు వెట్టి కీల్జడ సవరించి కింజల్ కధూలి చెదరని కవిరుల్ చిక్కగా ముడిచి కలలు పుట్టిన ఇండ్లు కన్నుదమ్ములకు కమ్మని కవ్రంపు కాటుక దిద్ది వెన్నెల తేటయో వెడదమోమునకు గుమ్మడి విత్తంత కుంకుమ పెట్టి అత్తరు జవ్వాజి అగరు చందనము హత్తించి తను వల్లే ఆమె ముంగిటను నిలువుటద్దంపును నిలిపెరంతటను తన రూపు శ్రీలక్ష్మి దర్పణం బంధు కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి సింహాసనము దిగి చెంగల్వదండ చెదార్చి అచ్చరల్ చేరి కొల్వంగా గుచ్చెల్లు మీగాళ్ళ గునిసి ఆడంగా గరుడ గంధర్వ యక్ష రాక్షస దివిజ సంఘముల మధ్యకు సరుగున వచ్చే చెప్పచోద్యంపైన శృంగారవల్లి మొలక నవ్వుల ముద్దు మోమును చూసి సోగ కన్నుల వాళ్ళు చూపులు చూచి ముదురు సంపంగ్య మొగ్గ ముక్కును చూచి అమృతంబు తొలకెడు అదరంబు చూచి సిగ్గులు సుడిబడు చెక్కుళ్ళు చూచి ముత్యాలు మెచ్చని మునిపండ్ల చూచి పాలిండ్ల పైజారు పయ్యద చూచి జవజవమను కౌసు సౌరుని చూసి గుండ్రని పిరుదుల కుదరిక చూచి కమనీయ కలహంస గమనంబు చూసి మగమున కందమ్మౌ మొటిమను చూచి మధుసూదనుడు తక్క మగవారలెల్లా వలపు నిక్కాకకు వశవర్తులైరి కన్నులకెగదన్ను కైపున తన్ను తిలకించుచున్నట్టి దిక్పాలకాది సురవర్గమును చూచి సుదతి భావించే ఒకడంటరాని వాడకడు జారుండు ఒకడు రక్తపిపాసొక్కడు జడది ఒక్క తిరుపెగాడొకడు చెంచలుడు
ఒక్కడు తిరిపెగాడొకడు చంచలుడు కాయ కంటి ఒకడు కటికవాడొకడు ఒక్కటి తరకైన ఒక్కటి చాలు ఈ మొగమ్ముల కంటే ఇంతింత నునుపు శ్రీవత్సవక్షుండు శ్రితరక్షకుండు పుండరీకాక్షుండు భువనమోహనుడు శంకుచక్రధరుండు శేరంగహస్తుండు తప్తచామీకర ధగధగ గద్ధ గిద పీతాంబరధరుండు ప్రియదర్శనుండు మణిపుంజరంజిత మంజుల మకుట మకరకుండలహార మంజీర కటక కాంచిక కేయూర క్రమభూషణుడు అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్యమాధుర్య గాంభీర్యమార్ధవౌ దార్య శౌర్య స్థైర్య చాతుర్య ముఖ్య కళ్యాణ గుణగణ మహార్ణవుండు తనకు నీడగువాడు తననించువాడు విశ్వమంతయును తానైనవాడు శేషాద్రి నిలయుండు శ్రీనివాసుండు పతి అయిన సుఖములు పడయగవచ్చు తొలలేని భోగాలు తొలతోగవచ్చు ఏడేడు లోకాల నేలంగవచ్చు అంచు సౌరికి వేసే అలివేలు మంగ చెంగల్వ విరిదండ చిత్తమొప్పంగ సకల జగంబులు జయవెట్టుచుండ సుజియు గౌరియు వాణియు సర్వేశ్వరునకు తలయంటి పన్నీట స్నానమాడించి తడియొత్తి వేణువ్రతములంతజేసి వేణుపత్రములంతజేసి నామంబులను దిద్ది నవభూషణముల గైసేయ దివిజవర్గంబులు గొలువ కదలనైరావణ గజముపై స్వామి కేశవాయంచును కీరముల్ పలుక నారాయణాయంచు నమలులు పలుక మాధవాయంచున్ మధుపముల్ పలుక గోవిందయంచున్ కోయిలల్ పలుక తైతక్క దిమితక్క తద్దిమ్మితకిట జనుతయటంచు అచ్చర విరుబోని ఆడిపాడంగ ముత్తైదువులు చేసే ముత్యాల జల్లు చల్లగా వేంచేయు జలదవర్ణునకు అగ్రంబునన్ వేద అమ్నాయ ఘోష వెనుక మంత్రధ్వని వినివీధి ముట్టే అది వచ్చే ఇది వచ్చే అల్లుడటంచు మామగారెదిరిగి మధుపర్కమిచ్చే పందిటిలోనికి తోటిచ్చి పుణ్యతీర్థంబులు ప్రోక్షించి ఋషులు మంగళాశేషన మంగళమ్మిడగా కమల చేతికి చక్రి కట్టే కంకణము దివ్య శంఖంబులు తిరుచిన్నములను వేణుమర్ధల రుద్ర వీణలు మెరియ తలవంచి కూర్చున్న తన్వి కంఠమున మధుర వైరి గీలించే మాంగళ్యమపుడు చేతుల తలంబ్రాలు చేకొని కూడా పాయగా వెనుకాడు పువ్వుగోని ముందు శిరము వంచిన ఎట్టి శ్రీధరు జూచి పకపకా నవ్విరి పల్లవాధరులు 14 భువనముల్ పాలించునట్టి చల్లని విభునకు జయమంగళంబు పదము మోపిన చోట పసిడి పండించు చూడి కుత్తుకకు శుభమంగళంబు అంచుహారతులెత్త అంగనామనులు సాగె భోవము బంతి సంతోషముగను కలిత కంకణ జనాత్కరమ్ములసగా కటక గలంగాలత్కారముల్ పొసగా మొగమున తిలకంబు ముక్కున జార చిరుచెమ్మటల దోగి చెదరు గంధమ్ము ఘమఘమఘమఘమ వాసనల్ కృమ్మరింపగా చురుకు చూపుల కోపు చూపరగుండె పలువ చిచ్చురగల్పు వగలాడి ఒకతే కోడి గమ్మాడెను కొమరిత ఒకతే మన పెండ్లి కొడికెంత మహనీయుడమ్మా మహిళలను వలపించు మంత్రగాడమ్మా మచ్చు మందులు జల్లి మది దోచుకున్న కరివాణినెవ్వరు కామింతురమ్మా సుగియలు పోలీలు సొగియవుగాని పొరపొర మట్టిని బొక్కెడునంట పట్టె మంచము వేసి పానుపమరింప పాముపై తాపోయి పవలించునంట అంబారి ఏనుగు అవతల కంపి గద్ద మీద వయాలి కదిలెడునంట వింత విషయములెన్నో వేసెడునంట రాసిఖ్యమటులుంచి రంగుట్టులుంచి ఆకార సౌందర్య మరయిదుమన్నా కనులు చేతులు మోము కాళ్ళు మొత్తము తామర కలికి స్థానము సుమ్ము గీయంటు మన బాలకెప్పుడంటకుండా తామర సిరికల ధన్యాత్మునకును నలిచి నల్లేరుతో నలుగిడవలెను కందనీటను వడల్ కడగంగవలెను గంధకలే పమ్ము కడుబూయవలెను వాడవాడల తిప్పి వదలంగవలెను ఆ మాటలాలించి హారుపట్టి మహిళ మాధవ శల్య ఆ మడతుకిట్లాడే
అతి విస్తరం వేల అందాల చిలక, నీవు నేర్చిన తెలుగు నేర్తురేయరులు. వెన్నుని నలుపంచు వెక్కిరించితివి, నెలతొక ఎరుపంచు నిక్కు చూపితివి. కలువ పువ్వు నలుపు, కస్తూరి నలుపు, కందిరీగా ఎరుపు, కాకినోరెరుపు. ఈ రెండు రంగులందే రంగు మెరుగో, సొడ్డు వేయిట కాదు సూటిగా చెప్పు. వరిని చూచిన కంట వధువుని చూడు, మాయమర్మము వీడి మరి పదులాడు. కలికి కాల్సేతులు కన్నులు మోము, తామర విరిసిన తాబులు కావో. కొమ్మమేనికి దొలగుండి రాచెదవో, కందనీటికి గిచ్చగా రవించెదవో. ఇంతింత కన్నుల ఎగదిగ్గ చూసి, సిగ్గుతోనే మోము చేత కప్పుకొని. అసలు కొనలు వేయు అనురక్తి తోడ, రసికత లేని మా రంగని మెడను. పూలమాలను వేసి పొలుపుగా అతని గుండెలపై చేరుకులకంగా తలచు. రంగనాయకి ఎంత రసికురాలమ్మా, చపలలోచన ఎంత చపలురాలమ్మా. ఆ నవ్వులి నవ్వుల విరిమల్లె అందాలు చిందుచు అలరింపమతులు. సకల వైభవముల జరిగెను పెండ్లి, అంపకమ్ముల వేళ అరుదించినంత. పసుపు కుంకుమ పూలు పండు టెంకాయ, తాంబూల ముడిదాల్చి తరలక్ష్మి లక్ష్మి. తలుపు లోపల కృంగు తండ్రిని చేరి, నాయనా అని పిలిచిన వధుక్క భాష్ప. కణములు జలజల కన్నుల రాల, గుండెపై తలవాల్చి కుములు చుండంగా. కడివెడు బడభాగ్ని కడుపులోననిచ్చి, శిరమున మూర్కొని చెక్కిళ్ళు నిమిరి. పాలపూసల తల్లి భాగ్యాల వెళ్ళి, వేట్క అత్తింటికి వెళ్ళి రావమ్మా. ఆడపిల్లల తండ్రి అయ్యడు కంటే, మతిగతి లేనట్టి మానవుట మేలు. వీణులని పాట వినిపించుచుండ, కన్నులని ఆట కనిపించుచుండ. ఊరటతో ఎట్టులుండెదనోయమ్మ, గడియలో నిన్ను వచ్చి కనుకుందునమ్మా. అని సాగరుడు పుత్రిననియింపగా, బుద్ధులు గరిపిరి పుణ్యకామినులు. ఏమి నోము ఫలంబో ఏమి భాగ్యమ్మో, వేదాంత వేద్యుడు విభుడాయ నీకు. ఆయుధాలన్నీయు ఆనిముత్యములే, చిగురు బోండ్లందరూ సింధు కన్యకలే. తల్లి నీ వెరుగని ధర్మంబు గలదే, నెలత నీ వెరుగని నీతులున్నవియే. పదుగురు నడిచిన బాటయే బాట, మందికి నచ్చిన మాటయే మాట. మంచిని విత్తిన మంచి ఫలించు, జొన్నలు విత్తిన చోళ్ళేల పండు. పోయి రాగదమ్మ పుత్తడి బొమ్మ, నీదు పుట్టింటుపై నెనరుంపవమ్మ. కనిపించకున్ననో కళ్యాణి నిన్ను, కన్నుల చూడక పొద్దు గడుచునే మాకు. చిలుకలు పలికిన చిగురు మావిళ్ళ, కోయిలలు కూసిన గుండెలెట్లాడు. పొగడ చెట్లకు వ్రేలు పూదోట్ల గన్నా, నిమ్మలంబుగ ఎట్లు నిలుతుమే కన్నా. కాటుకాయను కాంతనే నిత్తు, కుంకుమ బరినని కొమ్మనే నిత్తు. జోడు సొమ్మెలు నీకు జోటినే నిత్తు, పట్టినదంతయు బంగారు కాగా. ముట్టినదెల్లయు ముత్యంబు కాగా, కడుపు సారెకు వేగ కదలి రావమ్మ. మదిలోన మమ్ముల మరచిపోకమ్మ, అంత మహాలక్ష్మి అనుగునెచ్చలుల. చెక్కిళ్ళు ముద్దాడి చుబుకంబునంటి, కంఠంబు నిండిన కన్నీళ్ళ నాపి. బంగారు చెలులార ప్రాణంబులారా, నేనయ్యి మీరెల్ల నెగడి మా ఇంట. అయ్య కన్నుల ముందు ఆడుకోరమ్మ, పట్టుకుచ్చుల్నావి పరికి నీల్నావి. పందిట తూగాడు పవిటల్ నావి, కాళ్ళ గజ్జలు నావి కడియాలు నావి. పులుపైన బచ్చన బొమ్మలు నావి, బొమ్మలకును వెట్టు భూషణముల్ నావి. స్వేచ్ఛగా మీరెల్ల చేకోరమ్మ, అప్పుడప్పుడు లచ్చి తలచుకోరమ్మ. అని బుజ్జగములాడి అందలంబెక్కి, కమలాక్షునింటికి కదిలి శ్రీలక్ష్మి. కనుపాపలో క్రాంతి కృందుకొన్నట్లు, కండ చెక్కెర పాలు కలిసియున్నట్లు. అంజనాచనవాసుడల మేలుమంగ, జంటవాయక సుఖ సంతోషలీలా. సాధురక్షణమును సలుపుచున్నారు, సాధురక్షణమును సలుపుచున్నారు. అరుగని మంగళి సూత్రము, చెరగని కుంకుమ
పసుపు చెదరని సిరులున్ తరుగని సుఖముల సగును హరిసతి ఈ పాట విన్న అబలలకెప్పుడున్. విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి అర్పించుకుంటూ దేవీ నవరాత్రి ఉత్సవాలు 6వ రోజు మహాలక్ష్మీ వ్రతం సందర్భంగా మహాలక్ష్మీదేవి అవతారమును తలుచుకుంటూ ఈ ద్విపద కావ్యాన్ని పఠించాను. అందరూ వినండి, ఆదరించండి, నన్ను ఆశీర్వదించండి. మరియు ద్విపద అంటే ఏమిటి, ఎలా ఉంటుంది, ఎలా పాడాలి అని తెలుసుకొని నేను చేసినటువంటి ఈ చిన్న ప్రయత్నాన్ని మీ చిన్నారులకు వినిపించండి, కథ చెప్పండి, సంతోషింపచేయండి. వీలైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.